హలో ఫ్రెండ్స్, మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ యొక్క షేర్స్ని చూసుకుంటే ఒకే రోజులో 6% పైగా పడిపోయింది. ఇంకా టాటా మోటార్స్ యొక్క షేర్స్ చూసుకుంటే 2.5% పైగా పడిపోయింది. కొద్ది రోజులకు ముందే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ యొక్క XEV9 మరియు BE6ను లాంచ్ చేసుకున్నారు. వాటి యొక్క బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. మన యొక్క డబ్బులో చెప్పాలంటే 8,472 కోట్ల రూపాయలు ఈ కార్ల యొక్క బుకింగ్ ధరగా కనిపిస్తూ ఉంది. ఒక్క సంవత్సరంలో అన్ని మ్యానుఫ్యాక్చర్లు కలిపి 1,00,000కు పైగా ఈవీ కార్లను సేల్ చేయడం అనేది కష్టంగా కనిపిస్తోంది. లాంచ్ చేసుకున్న మొదటి రోజులని చూసుకుంటే 30,000కు పైగా బుకింగ్స్ను పొందారు మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ ఈ యొక్క కొత్త లాంచింగ్లో. ఇంత మంచి సక్సెస్ఫుల్గా కనిపించే ఈ యొక్క మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే ఎందువలన ఒకే రోజులో 6.5% పైగా వాళ్ళ యొక్క స్టాక్స్ అన్ని పడిపోయాయని చూద్దాము. ఆటోమొబైల్ ఇండస్ట్రీ చూసుకుంటే మన యొక్క భారతదేశంలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది. ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలుస్తుంది మన యొక్క ఆటోమోటివ్ ఇండస్ట్రీ. ప్యాసింజర్ వెహికల్స్ మరియు కమర్షియల్ వెహికల్స్ అని ఎక్కువ సంఖ్యలో సేల్ అవుతున్న ఆటోమోటివ్ ఇండస్ట్రీగా మనకు భారతదేశం ఉంటుంది. ఈ యొక్క మార్కెట్ చూసుకుంటే ప్రస్తుతానికి సిగ్నిఫికెంట్ అయిన చేంజెస్కు సిద్ధమవుతుందని మనం చెప్పవచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్ చూసుకుంటే గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ మరియు ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ మరియు ఇంకా ప్రజల్లో కూడా మైండ్ సెట్లో మార్పులు వస్తూ ఉండటంతో ఎలక్ట్రికల్ కార్స్ యొక్క డిమాండ్స్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి చూసుకుంటే అనేక ఇన్సెంటివ్స్ మరియు మ్యానుఫ్యాక్చర్స్ను ఫాస్ట్గా ఈవీ మరియు హైబ్రిడ్ వెర్షన్ కోసం చేంజ్ అవ్వమని ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. ఈ రోజుటి వరకు చూసుకుంటే మనకి భారతదేశంలో ఈవీ కార్ల మీద ఉండే రిజిస్ట్రేషన్ ఫీజును వాళ్ళు వే ఆఫ్ చేస్తున్నారు. అందువలన అనేక ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ ఉండటంతో ప్రజలు కూడా దీని మీద చాలా ఇష్టపడుతున్నారు. ఇందులోనూ ప్రత్యేకంగా రీసెంట్గా లాంచ్ చేసుకున్న మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ యొక్క ఈ యొక్క 2 ఎలక్ట్రికల్ కార్స్ చాలా మంచి హిట్ని చూస్తున్నాయి. కానీ మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ యొక్క రీసెంట్ పాలసీయే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ యొక్క స్టాక్స్ అని పడిపోవడానికి కారణంగా కనిపిస్తుంది. ఆ పాలసీ ఏంటంటే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేయబడుతున్న ఈవీ కార్ల మీద ముందు వరకు 110% పైగా వాళ్ళు డ్యూటీస్ విధించేవాళ్ళు. కానీ ప్రస్తుతం ఉండే పాలసీ ప్రకారం చూసుకుంటే 15% మాత్రమే వాళ్ళు డ్యూటీస్ని పే చేయాలని చెప్తున్నారు. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే 30 లక్షల కన్నా పైగా ఉండే ప్రైస్ పాయింట్లు ఉండే ఈ యొక్క ఈవీ కార్ల మీద ధర అనేది చాలా బాగా తగ్గించి 15% మాత్రమే వాళ్ళు ట్యాక్స్ అనేది చేస్తున్నారు. ఇంకా 30 లక్షల కన్నా తక్కువ ఉండే కార్ల మీద చూసుకుంటే 70% పైగా ట్యాక్స్ అనేది కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే ముందుగా 35 లక్షలకు ప్రైస్ పాయింట్ ఉండే ఒక కార్ని ఇంపోర్ట్ చేయాలంటే దాంతోపాటు 37 లక్షల నుంచి 38 లక్షల దాకా ఎక్స్ట్రాగా వీళ్ళు ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అందువలన ఈ యొక్క ఇంపోర్టెడ్ కార్ మీద ఓవరాల్గా చూసుకుంటే ధర అనేది 60 లక్షలకు పైగా దాటి వెళ్తుంది. అంటే కార్ యొక్క ధర నుంచి డబుల్ టైమ్గా మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ యొక్క ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడంతో చూసుకుంటే ఇతర దేశాల్లో సేల్ అవుతున్న 30 లక్షల రూపాయలు ఉండే కార్ చూసుకుంటే మనకి భారతదేశంలో ఇంపోర్ట్ చేసి అమ్మేటప్పుడు 35 లక్షల రూపాయలు మాత్రమే ధర అనేది పెరుగుతుంది. అంటే 5 లక్షలు మాత్రమే ఎక్స్ట్రాగా ట్యాక్స్ డ్యూటీస్ అనేది ఉంటాయి. సరే, వీటి వల్ల మన యొక్క ఓన్ మ్యానుఫ్యాక్చర్ అయిన మహీంద్రా మరియు టాటాకు ఏ విధమైన ఇబ్బంది కలుగుతుందంటే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ లేటెస్ట్గా లాంచ్ చేసుకున్న ఈ యొక్క 2 ఈవీ కార్లు ప్రైస్ పైన మనం ఒకసారి గమనిస్తే వీటి యొక్క టాప్ ఎండ్ వేరియంట్స్ అనేది 30 లక్షలకైనా పైగా వెళ్తుంది. మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ యొక్క కార్స్ అని చూసుకుంటే ఫీచర్ రిచ్ గాను మరియు ప్రామిసింగ్ గాను ఉన్నప్పటికీ కూడా ఈ రోజుటి వరకు మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రికల్ సెగ్మెంట్లో ఇంకా ప్రూవ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా ఒక బ్రాండ్ అయిన టాటా మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే ఆల్రెడీ మన యొక్క మార్కెట్లో టియాగో మరియు నెక్సాన్ ఈవీ అని చాలా ఏళ్ల ధరబడి మన యొక్క మార్కెట్లో వాళ్ళు సస్టైన్ అవుతున్నారు. కానీ మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ ఇంతవరకు అంత బాగా ప్రూవ్ అయితే చేయలేకపోయారు. ఇంకా వాళ్ళు ప్రారంభించేటప్పుడే చూసుకుంటే ఈ యొక్క ట్యాక్స్ ఎగ్జంప్షన్తో ఇతర ఫారిన్ బ్రాండ్స్ అని కాంపిటీషన్ చేసేదానికి సిద్ధమయ్యారు. ఉదాహరణకు చెప్పాలంటే గ్లోబల్ ప్రొడక్ట్స్ అయిన BYD, టెస్లా అని చూసుకుంటే చాలా ఏళ్ల తరబడి వాళ్ళ యొక్క ఈవీ సెగ్మెంట్లో ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది వాళ్ళకు. అందువలన మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఫోకస్ చేస్తున్న యొక్క 30 లక్షల రూపాయల ప్రైస్ పాయింట్లో వీళ్ళందరూ ఖచ్చితంగా కార్ను దింపుతారని మార్కెట్లో రూమర్ వస్తుంది. వీటితో పాటు ఈ యొక్క సెగ్మెంట్లో కార్ను ఇంపోర్ట్ చేయడానికి వోక్స్వ్యాగన్ మరియు హ్యుండై అని చూసుకుంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారము. వీటితో పాటు ఫోర్డ్ లాంటి మ్యానుఫ్యాక్చర్ని చూసుకుంటే మనకి ఇండియన్ కార్ మార్కెట్ కంబ్యాక్ ఇవ్వడానికి ఎలక్ట్రికల్ సెగ్మెంట్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. ఈ యొక్క ట్యాక్స్ ఎగ్జంప్షన్ ద్వారా చూసుకుంటే ఫోర్డ్ మ్యానుఫ్యాక్చర్ మన యొక్క భారతదేశానికి రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకా చూసుకుంటే టెస్లా మ్యానుఫ్యాక్చర్ కూడా మన యొక్క భారతదేశంలో వాళ్ళ యొక్క కార్ను సేల్ చేయడానికి సిద్ధమైనట్టు సమాచారము. వాళ్ళ యొక్క స్టాఫింగ్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తున్నట్టు సమాచారం కూడా వస్తుంది. ముంబై మరియు ఢిల్లీ రీజన్స్లో మొదటిగా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. టెస్లా యొక్క మోడల్ Y కారే ఇండియా యొక్క మొదటి కార్గా ఉండబోతుందని కూడా సమాచారం వెల్లడించారు. మహీంద్రా కాంపిటీషన్ చేస్తున్న ఈ యొక్క 30 లక్షల ప్రైస్ పాయింట్లోనే ఈ యొక్క కార్లు కూడా వస్తాయి. ఎందువలన మనకి ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తుందని కూడా చూద్దాము. ఎందుకంటే గ్లోబల్ ప్రోడక్ట్స్ను మన యొక్క భారతదేశానికి తేవడానికి కోసం మరి దాంతోపాటు కొత్తగా జాబ్స్ను క్రియేట్ చేయడానికి కోసమే ఇలాంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ను వాళ్ళు ఇస్తున్నట్టు వెల్లడించారు. వాటితో పాటు ప్రీమియం ఈవీస్ ఇంకా కూడా యాక్సెసబుల్ ప్రైస్లోనే మనకి ఇండియన్స్కు దొరకాలని చెప్తున్నారు.
ఇలాంటి విధానాల వల్ల ఎలాంటి అవుట్కమ్ ఉంటుందంటే 30 లక్షల ప్రైస్ పాయింట్ కన్నా తక్కువ ఉండే ఈవీ కార్ల మీద ఏ విధమైన ప్రభావితం అయితే అసలు ఉండదు. కానీ 30 లక్షల కన్నా పైన ఉండే ఈవీ కార్ల మీద ఈ యొక్క ప్రభావితం అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాగ ఫారిన్ బ్రాండ్స్ చూసుకుంటే ఒట్టి 8,000 కార్లు మాత్రమే వాళ్ళు ఇంపోర్ట్ చేయడానికి మనకి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. ఇంకా టాటా మోటార్స్ కూడా చూసుకుంటే నెక్స్ట్ రాబోతున్న కార్లన్నీ చూసుకుంటే ప్రీమియం సెగ్మెంట్లోనే వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఉదాహరణకు సియారా ఈవీ, హ్యారియర్ ఈవీ అన్ని చూసుకుంటే 20 లక్షల కన్నా పైగానే వాళ్ళు ఈ యొక్క కార్లను లాంచ్ చేసుకోబోతున్నారు. అందువలన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ గ్లోబల్ బ్రాండ్స్తో కాంపిటీషన్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా కూడా మంచి ఇన్నోవేటివ్ అయిన ప్రొడక్ట్స్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి మనకి భారతదేశంలో. ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి ఇండియన్ బ్రాండ్స్ చాలా కార్లను లాంచ్ చేసుకోవచ్చు అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ విధానాలన్నీ సరిగా నడిస్తే మాత్రమే మనకి ఇండియన్ కార్ బయర్స్కు ఒక మంచి అఫోర్డబుల్ ప్రైస్లోని వాల్యుబుల్ అయిన ఈవీ కార్ తరడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క కొత్త ఈవీ పాలసీ గురించి మీరేమనుకుంటున్నారో మన ఛానల్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.